చేసి ఇక్కడ పెడతాం. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ఎనీ లీగల్ హెల్ప్, మీరు ఎవరికి రూపాయి కూడా డబ్బు ఖర్చు కాకుండా వీళ్ళే లీగల్గా కోర్టులలో కేసులు వేసి మీ తరపున వాద్యం చేసేట్టుగా వీళ్ళందరినీ కూడా పురమాయిస్తా ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా దానికి అన్ని రకాలుగా కూడా చేస్తారు. చేసి కోర్టులో కొట్లాడే కార్యక్రమం చేస్తాము. మరోవైపున సిబిఐ ఎంక్వైరీ కూడా గట్టిగా అడిగే కార్యక్రమం కూడా చేస్తాము. ఇవన్నీ ఒక ఎత్తు. పొరపాటున ఏదైనా డిలే కావడమో ఇంకోటి కావడమో మీకు న్యాయం జరగని పరిస్థితి ఏదైనా ఉన్నా కూడా బాధపడకు. ఓన్లీ 3 ఏళ్ళే మన ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే ఒక కమిటీ వేస్తాము. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాము. చేసి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేట్టుగా 98 బ్యాచ్ ఏ రకంగా న్యాయం జరిగిందో మీ అందరికీ కూడా మళ్ళీ ఖచ్చితంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ న్యాయం జరిగేట్టుగా కూడా చేస్తాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. అది అట్టాగు జరుగుతుంది 3 ఏళ్ళ తర్వాత. ఈ లోపల మనం చేసే పోరాటం కూడా ఆగకుండా కోర్టుల ద్వారాను సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ మనం చేసేటివన్నీ కూడా చేస్తా పోతాం. సో 2 కూడా చేస్తాం. అందరికీ కూడా ఒకటే అష్యూరెన్స్ ఇస్తాను. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే కొంచెం ఓపిక పట్టండి. పోరాడితేనే మనం సాధించుకోగలుగుతాం. ఆ విషయంలో 4 అడుగులు ముందుకేస్తాం. ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు. అన్ని రకాలుగా సహాయ సహకారాలు నా తరపు నుంచి కూడా అన్నీ ఉంటాయి. ఇది డిలే అయినా మనం న్యాయం సత్వరమే రాకపోయినా కూడా బాధపడాల్సిన అవసరమే లేదు. కన్ను మూసుకుని కన్ను తెరిసేసరికి 3 ఏళ్ళు అయిపోతుంది. అయిపోయిన వెంటనే మనం అధికారంలోకి దేవుని దయ వల్ల ఖచ్చితంగా వస్తాం. వచ్చిన వెంటనే కమిటీ కాన్స్టిట్యూట్ చేస్తాను. మీ అన్ని కేసెస్ దానికి రెఫర్ చేస్తాను. 1:1 కింద పిలిచి వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ మాత్రమే పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ కూడా జెన్యున్ డాక్యుమెంట్స్, ఆథెంటిక్ డాక్యుమెంట్స్ ఉన్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జరిగించాల్సింది జరగాల. కానీ తప్పులు జరగడం వల్లనో ఇంకొక దాని వల్లనో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా అవసరమైతే